హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం బయట అయితే పని ఉందండి. ఇంకా దానికోసం అయితే వీడియో ఒకటి షూట్ చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. నార్మల్గా మీరు చూసినట్లయితే మనం ఇంత రెడీ ఏం అవ్వము, ఎలా ఉన్న వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడమే అనమాట, కుర్తీ అది వేసుకొని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎండ బాగా వస్తుందండి. అక్కడక్కడ కొంచెం వర్షాలు పడుతున్నాయి, కానీ ఎందుకో తెలియనంత వేడనమాట. ఇంట్లో మొత్తం ఉడకపోసేస్తుందండి. చాలా టార్చర్ అనిపిస్తుంది అనమాట నిన్న అండ్ ఈ రోజు కూడాని. సో ఇంకా అందుకని చెప్పేసి పైన అయితే కొంగు వేసుకున్నాను అనమాట. అలాగా మనకి స్కిన్ కేర్ ఇంకా సన్ స్క్రీన్స్ ఇవి వాడడం కూడా తెలీదు, కొంచెం బద్ధకం అనమాట. ఏముందిలే అని చెప్పేసి అనుకుంటాం. అండ్ నా స్కిన్కి కూడా అంత సెట్ అవ్వవు, ఇంకా అందుకని చెప్పేసి వదిలేస్తాను. ఇంకా చెప్పులు ఒకటి తీసుకున్నానండి. అవి అయితే బాగున్నాయి. అవి వేసుకున్న మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏదైనా కొత్తగా కొన్నప్పుడు అవి వేసుకునేంతవరకు కూడా మనకు ఆగదనమాట. అందుకని చెప్పి అవి వేసుకొని ఇవి వేసుకో అంటే నీ ఇష్టం వచ్చినవి వేసుకో, టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళేసి వద్దాం, మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి సురేష్ గారు అయితే అంటున్నారనమాట. అండ్ ఇక్కడి నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఈ బ్లాగ్ అయితే రెగ్యులర్ బ్లాగ్ మార్నింగ్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎండింగ్ వరకు అయితే చూడండి. నా చేతిలో ఉండేది మజ్జిగ ప్యాకెట్స్ అండి. సురేష్ గారు తెచ్చిపెట్టున్నారనమాట. ఈ ఎండలకి నేను కొంచెము అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. కొంచెం లో బీపీ ఉంది కదా, అలాంటప్పుడు ఏదో ఒకటి తాగుతాను. ఇలాంటి మజ్జిగ ప్యాకెట్స్ అంటే కొంచెం ఆ చెమటకి ఎక్కువ చెమట వచ్చేస్తూ ఉంది ఈ వేడి వల్ల. ఇవి వచ్చేసి అమెజాన్లోనే తీసుకున్నాను అండి. చాలా బాగుంటాయి, డైలీ వేర్. ఫ్లైట్ అని చెప్పేసి, ఫ్లైట్ కంపెనీ అనమాట. డైలీ వేర్కి బాగుంటాయి అనమాట. 2 ఉన్నాయి వీటిలోనే, 2 కూడా చాలా బాగుంటాయి. సో వీలైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకైతే రెడీ అయిపోయాను అనమాట, బయటకైతే వెళ్ళిపోవాలి. సో ఎండ ఎక్కువగా ఉంది కదా, కొంచెం అది పైన కొంగులాగా వేసుకున్నాను అనమాట. బట్ అదేం ఉండదులేండి బండిలో వెళ్తే. అన్న వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా టౌన్లో అయితే పనంతా చూసేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ రోడ్ సైడ్ మామిడి పళ్ళు అయితే పెట్టున్నారండి. ఇంకా మామిడి పళ్ళు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ ఇయర్లో ఫస్ట్ టైం తీసుకోవడం ఇవి. మొన్న కూడా సురేష్ గారు కొన్ని తీసుకొచ్చారండి ఇవి, అండ్ అలాగే రెడ్ కలర్లో ఉంటాయి మామిడి పళ్ళు, చిన్న చిన్నవి. అవి నాకు బాగా ఇష్టం అనమాట, చాలా స్వీట్గా ఉంటాయి. వాటి పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ రెడ్గా ఉంటాయండి కాయలు అయితే. ఇంకా వాటితో పాటు ఇవి ఒక 1 kg జస్ట్ టేస్ట్ కోసం అని చెప్పి తెచ్చారు. బట్ ఆ రోజు ఏమంత టేస్ట్ అనిపించలేదు. ఇంకా కొంచెం ఒక 1 week 10 days పోతే మంచిగా వస్తుందిలే కాయ అని చెప్పేసి ఇంక మళ్ళీ నేను ట్రై చేయలేదు. ఇంక ఈరోజే తీసుకోవడం అనమాట. మంచిగా ఉన్నాయి, చెట్టు మీద నుంచి కోసాము అనేసరికి సరే అని చెప్పేసి ఒక 5 kgs తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కేజీ 100 రూపీస్ చెప్పారండి. 5 kgs 500 అనమాట. ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు ఒక డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను. దీని తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి, ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. రీసెంట్గా అమెజాన్లో బాగా ట్రెండింగ్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ. లాస్ట్ టైం కూడా ఒక ట్రై చేశాను, బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఒక 2 ట్రై చేశాను అనమాట. ఒక 2 వచ్చేసి నార్మల్ టాప్స్, కుర్తా సెట్ ఉంది, చూపించేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మనకి అమెజాన్ సేల్ అయితే ఉందండి. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. మినిమం ఇందులో మనం 40% తీసుకోవచ్చు, ప్లస్ ఎక్స్ట్రా అప్ టు 5% అయితే ఆఫ్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఉన్నాయి కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైజెస్కి సేల్లో మనం తీసుకోవచ్చు అనమాట. లింక్స్, సేల్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించిపోయే కుర్తాస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి లింక్స్ అవి చూసేసి మీకు నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి. సో లాస్ట్ టైం ఒక ట్రై చేశాను, బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ట్రై చేశాను అనమాట. ఇదేంటంటే మెయిన్లీ నేను కొంచెం డే టైంలో కూడా యూజ్ చేసుకునేలాగా తీసుకున్నాను అనమాట. కొంచెం కుర్తా టాప్ లాగే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నైటీస్ కంటే కూడా కొంచెం వీడియోస్ తీయాలన్నా ఎవరైనా ఇంటికి వస్తుంటారు సడన్గా, బాగుంటుందిలే నైటీస్ ఇలా ఎందుకు అని చెప్పేసి ట్రై చేశానండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంది, సెమీ కాటన్ అనమాట. కాటన్ సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో, థిక్ ఫ్యాబ్రిక్. కాకపోతే నాకు కొంచెం టైట్ అయిందండి. మీరు కొంచెం ఫ్రీ సైజ్ తీసుకోండి. మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ స్టైల్ మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. బాగుంది. ప్రజెంట్ చాలామంది కొంతమంది కూడా ట్రై చేశారు, సేమ్ ఈ మోడల్స్ కాకపోయినా చెప్పేసి వస్తుందన్నమాట. బాగుంది, నైట్ వేర్ లాగే ఉంటుందండి. డిఫరెంట్గా మన భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాలర్ వచ్చింది. కాలర్ కూడా చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది ఇలాగా. అండ్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ హ్యాండ్స్, కాకపోతే హ్యాండ్స్ నాకు టైట్ అయ్యాయి. అందుకని చెప్పి నేను కంఫర్టబుల్గా మీకు చూపించలేకపోతున్నా. వేసేసుకున్నా సరేలే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము, మీకు కూడా సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్దామని. అండ్ దీంట్లోనే ఇంకొక కలర్, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి కొంచెం పీచ్ పింక్ అనమాట.
కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, మనకి సెమీ కాటన్ అనమాట. కాటన్ సిల్క్ మిక్స్ అయి ఉంటుంది. బాటమ్ వచ్చేసి ఫ్రీగా వచ్చారండి. దీనికి మాత్రం కొంచెం బాటమ్ ఈ రెండు కొంచెం ఫిట్టింగ్ డిఫరెంట్గా ఉంది. ఇది మాత్రం ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది. చెప్పాను కదా లాస్ట్ టైం ఇలాంటిది గ్రీన్ది ఒకటి తీసుకున్నాను, దాని లింక్ కూడా ఇస్తాను. అదైతే నాకు బాగా నచ్చింది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు వంటలు చేసుకోవడానికైనా కానీ హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ట్రై చేశాను. కుర్తీస్ అవి ఈ సమ్మర్లో అసలు వేసుకోలేకున్నాం కదా అని చెప్పి. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఇది టాప్ లాగా, అంటే ఇది వచ్చేసి మనకి షార్ట్, అంటే సేమ్ నైట్ వేర్లో సెట్స్ ఉంటాయి కదా అంతే అండి. కాకపోతే డిఫరెంట్ నేమ్ అయితే పెట్టారు. హ్యాండ్స్ కూడా చూసారు కదా, చాలా ఫ్రీగా అండ్ ఇట్లా ఇచ్చారనమాట. హ్యాండ్స్కి చివర్లో ప్రిల్స్ లాగా ఇచ్చారు. సో ఇది బాగుంది, నచ్చితే ట్రై చేయండి. గ్రీన్ లింక్ కూడా ఇస్తాను. సో ఏది నచ్చినా కానీ మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మీకు ఒక మంచి టాప్ చూపిస్తానండి, చాలా బాగుంటుంది టాప్ అయితే. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయాల్సిన టాప్ అనమాట. సో ఇలా ఉంటుందండి, మొత్తం రెడ్ కలర్ చూసారు కదా. రెడ్ కలర్లో కూడా మంచి రెడ్ అనమాట, ఓవర్ కలర్ కాకుండా అలాగని డల్ కలర్ కాకుండా మంచి రెడ్, చాలా బాగుంటుంది. కుంకుమ కలర్ అంటాం కదా అలాగనమాట, మెరూన్ రెడ్ అనుకోవచ్చు. కట్ వర్క్ కుర్తీ అండి. ఇది వచ్చేసి మనకి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్, నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ కలర్ షేడ్ అవుతుంది, ముడతలు వచ్చేస్తుంది, ఇలా ఏం లేదు. హ్యాపీగా మనం వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ రోజు యూజ్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి అంటే వాషింగ్ మిషన్లో వేసినా ఏం ప్రాబ్లం లేదు. నేను ఈ ఫ్యాబ్రిక్లో చాలా ట్రై చేశాను. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ ఇలా ఇచ్చారండి, చూసారు కదా. మొత్తం టాప్ అంతా కూడా ఫ్లోరల్ ఇచ్చారు కాబట్టి బాటమ్ మాత్రం వైట్ ఇచ్చేసి రెడ్ కలర్లో ఫ్లోరల్ లాగా ఇంకా నచ్చింది. దుపట్టా అండి, దుపట్టా అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా సాఫ్ట్ దుపట్టా. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట, ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చేసారు. బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ, అండ్ మెయిన్లీ బడ్జెట్లో వచ్చింది. సో నాకైతే సూపర్ నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేశారు అంటే వీటి ఫుల్ పిక్చరు ప్రైజెస్ కనిపిస్తాయి. అండ్ అలాగే చెప్పాను కదండి, అమెజాన్లో మనకి ప్రజెంట్ పార్టిసిపేట్ చేసి మీకు నచ్చినవి అయితే మీరు ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాం కదండి, ఇంకా అంత టైం వచ్చేసరికి కరెక్ట్గా 2:30 అయిందనమాట. అంటే మేము బయలుదేరింది 12:30, 1 అట్లా అయిందనుకోండి. ఇంకా మంచి ఎండకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది. అప్పటికి 4:30 వరకు మేల్కొన్నా, జస్ట్ ఒక 30 మినిట్స్ ఉంటుంది కదా, అలా పడుకున్నానండి. కరెంటు పోయింది, ఇంకా మొత్తం చెమట అనమాట, ఏం గ్యాప్ లేదు. ఇంకా మొత్తం ఎలా అంటే అలా ఇంకా తల మొత్తం కూడా తడిచిపోయింది అనమాట. సో ఇలా ఉంటే హెయిర్ ఫాల్ అవ్వక ఏమవుతుందో చెప్పండి. హెయిర్లో మొత్తం కూడా చెమట వచ్చేసింది అనమాట రూమ్లో పడుకోండేసరికి. ఇంకా జస్ట్ ఒక 10 నిమిషాల కన్ను మూసానో లేదో ఇంకా కరెంట్ పోయింది. ప్రజెంట్ మన ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఏం పెట్టించుకోలేదండి, అన్నీ ఇంకా టైం సెట్ అవ్వలేదన్నమాట. ఒక్కొక్కటిగా చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా తెలిసిందే కదా, బాధ్యతలు అనేవి కొంచెం పెరిగిపోయినప్పుడు అన్నీ సెట్ చేసుకోలేము. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ స్ట్రగుల్ ఉంటుంది, కొత్త హౌస్ కొనుక్కున్నాం కాబట్టి. అండ్ తర్వాత అయితే ఇంకా సురేష్ గారు పాల ప్యాకెట్ తీసుకొస్తున్నారనమాట. ఈరోజు కొంచెం క్లైమేట్ ఈవినింగ్కి చల్లబడింది. ఆఫ్టర్నూనే ఆ ఎండ్ అనేది డిఫరెంట్గా ఉండిందండి, నార్మల్ ఎండ కాదు. ఎండేమో తక్కువగా ఉంది కానీ వేడి చాలా ఎక్కువ అనిపించింది అనమాట. అప్పుడే అర్థమైంది ఈవినింగ్ కానీ నైట్కి కానీ వర్షం పడుతుంది అని చెప్పేసి. ఇంకా సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లగా గాలి వస్తుండేది అనమాట, చుట్టుప్రక్కల ఎక్కడో కొంచెం వర్షం పడుతున్నట్లుండింది. దానివల్ల ఇంకా సురేష్ గారు అయితే టీ పెట్టుకుందాము అని చెప్పేసి అన్నారు. ఇంకా చిన్న పాల ప్యాకెట్ అయితే తెప్పించాను అనమాట. పెద్దదైతే పాలు విరిగిపోతాయండి, ఉండట్లేదు. కొంతసేపు మనం మర్చిపోయినా కానీ నైట్ లేట్గా పెట్టినా కానీ మార్నింగ్ అంతా విరిగిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను చిన్న ప్యాకెట్లో తెప్పిస్తాను. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, మేమిద్దరమే అని చెప్పేసి. ఇక తర్వాత అయితే టీ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ మధ్య టీ ఇవన్నీ కూడా తగ్గించేసాయి, కాఫీ తాగుతూ ఉంటాము. సురేష్ గారు కూడా గ్రీన్ టీ అయినా తనకేం అలవాట్లేదండి. చెప్పాను కదా, నేను నా కంపెనీ కోసం అని చెప్పేసి బలవంతంగా కూర్చోబెట్టుకుంటాను అప్పుడప్పుడు. ఇంకా పాలు కూడా ఒక గిన్నెలో సపరేట్గా కాగబెట్టేస్తాను. పాలు టీ కలిపి పెట్టేసేయచ్చు, కాకపోతే పర్ఫెక్ట్ టీ అనిపించదు అనమాట. నేను ఇట్లా డికాషన్ పెట్టి టీ పెడతాను ఎప్పుడైనా కానీ. మీ అందరికీ తెలిసింది, మన టీ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ. అంటే ఎప్పుడు వ్లాగ్స్లో పెడుతూ ఉంటాను కదా, నేనేమంత సూపర్ పెడతానని చెప్పుకోనండి. కాకపోతే రెగ్యులర్గా ఎంతకు ముందు అయితే టీ ఎక్కువ తాగేదాన్ని కాబట్టి ప్రతి వ్లాగ్లో రెగ్యులర్గా వ్లాగ్ షేర్ చేసేటప్పుడు ఇంక్లూడ్ చేసేదాన్ని.
ఆ వేలో చెప్తున్నాను అనమాట. ఇంకా టీ అయితే బాగా మరిగిపోతున్నాయి. ఇందులో కొంచెం ఇలాచీ వేసుకుంటాను. అల్లం కూడా వేసుకోవచ్చు, కానీ అల్లం ఫ్లేవర్ కంటే ఇలాచీ ఫ్లేవర్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నచ్చుతుంది అనమాట. ఎప్పుడు ఒకేలాగా నచ్చదండి ఎందుకో. ఒకటి నచ్చింది అంటే కంటిన్యూస్గా నచ్చుతూనే ఉంటుంది ఒక 3-4 మంత్స్. వన్స్ ఒకసారి దాన్ని స్టాప్ చేశాను అంటే మళ్ళీ దాని జోలికి వెళ్ళాలనిపించదు. అలా ఉంటుంది నా మెంటల్ కండిషన్, ఎందుకో తెలియదు. ఏ ఐటమ్ అయినా అంతే. ఈవెన్ బిర్యానీస్ కానీ ఏమైనా తిన్నాను అనుకోండి, తినాలనిపిస్తూ ఉంటుంది వీక్లీ వన్స్. అలాగా కంటిన్యూగా ఒక 2 మంత్స్ 3 మంత్స్ తిన్నాను అనుకోండి, ఏదైనా కానీ బిర్యానీ అనే కదా, బయట ఫుడ్ కానీ ఏదైనా ఇంట్లో చేసుకున్నా కానీ దాని తర్వాత మళ్ళీ బోర్ కొట్టేసి ఇంకా దాని జోలికి వెళ్ళానమాట. అలా ఉంటుంది. వచ్చేసి గేదె పాలు, ఇవి కూడా కాగపెట్టేస్తున్నాను. గేదె పాలతో కూడా టీ పెట్టుకోవచ్చు, కానీ నాకు ప్యాకెట్ పాలతో కొంచెం బాగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలాంటి పిచ్చి పిచ్చి విచిత్రమైన ఆలోచనలన్నీ నాకే ఉంటాయన్నమాట. టేస్ట్లు కూడా చాలా వరకు చేంజ్ అయిపోయాయి. మన ఏజ్ని బట్టి, మన సిచ్యువేషన్స్ని బట్టి, మన స్ట్రెస్ని బట్టి కూడా లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుందంటే ఇదే అనుకుంటాను. సో ఆఫ్టర్నూన్ కొంతసేపు అట్లా ఉన్నాను కదా, డైరెక్ట్గా మాట్లాడలేదు. జస్ట్ ఇప్పుడేనండి నేను టీ పెట్టేసి అట్లా బయటకు వాటర్ బాటిల్ తీసుకొని, ఆయన బయట కూర్చోన్నారు కదా, వెళ్ళిన వెంటనే అక్కడ ఏమైందంటే రోడ్డు మీద ఒక చిన్న కుక్క పిల్ల, దానికి ఏదో హెల్త్ ఏదో బాగాలేదు, లేదంటే ఏదైనా గుద్దిందేమో, కాలు కొంచెం కుంటుకుంటూ వెళ్తూ ఉండింది అనమాట. ఒక కారు వచ్చింది, దాని కింద పడబోయింది. వెంటనే ఒక అతను వచ్చి, ఒక పెద్ద ఆయన పక్కకు తోలేరు అనమాట. పక్కకు తోలేరు. నేను ఇంకా చూసి అరే తప్పించుకుంది అని చెప్పి జస్ట్ కూర్చున్నాను. అది అటు కొంచెం మాకు కనిపిస్తూనే ఉంది, ఆ రోడ్డు దగ్గరే కదా. సో వెంటనే ఇంకో కారు వచ్చి తొక్కేసింది అనమాట. జస్ట్ ఒక సెకండ్లో అసలు నేను నిలబడుకున్నాను, కూర్చునే లోపు అది చనిపోయింది. తప్పించుకునింది ఫస్ట్, అది చూశాను నేను. అరే తప్పించుకునింది అని చెప్పి రిలాక్సింగ్గా కూర్చున్నాను. వెంటనే ఇంకొక కారు వచ్చి వితిన్ సెకండ్స్లో జరిగిపోయిందండి. స్పాట్ అక్కడే చనిపోయింది కుక్క. చూడగానే అసలు దారుణం అనిపించింది. సో అటు వెళ్తూ ఉంటే ఎందుకు చూసానేమో కూడా నాకు తెలియదు, ఆ కుక్క పిల్ల నా కంట్లో పడింది, వెంటనే చనిపోయింది. అప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఒక ప్రాణం, దాన్ని కూడా ప్రాణమే, మంద కూడా అంతే. కాకపోతే సెకండ్స్లో ఏదైనా జరిగిపోతూ ఉంటుంది. సో అందుకని టైంని కొంచెం ఆలోచించుకోండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి నీతో చెప్తాను అనుకుంటాం, కానీ రియల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మనసులో అదే ఉండిపోయింది అనమాట, తెలియకుండా. గడివైపు కూడా రాలేదు ఇంకా బాధ చూస్తే అని చెప్పి. సో అది జరిగిందండి. ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. ఆ సెకండ్కి అది చూసేసరికి ఇంకా అసలు వీడియో కూడా షూట్ చేయబుద్దే లేదండి. అంత డిసప్పాయింట్ అనిపించింది. ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ నా చూపు అటువైపే వెళ్తూ ఉండింది అనమాట. ఇంకా ఒకటి ఏంటంటే తొక్కేశారు కదా, కార్ అతను స్టాప్ కూడా చేయలేదండి. రోడ్లో చనిపోయింది. అది ఇంకా కంప్లీట్గా చనిపోయిందో లేదో కూడా తెలియదు, కొంచెం ప్రాణం అయితే ఉంటుంది. తనైతే వెంటనే సైడ్ తిప్పుకొని అయితే వెళ్ళిపోయారనమాట. అట్లీస్ట్ స్టాప్ చేసి అది ఇంకా బ్రతికుందా ఏదన్నా చేయడానికి కూడా ప్రయత్నించలేదు. తను తప్పను, తనకు ఉండాల్సిన సిచ్యువేషన్స్ తనకుంటాయి. అది కూడా ఒక ప్రాణమే కాబట్టి కొంచెం సైడ్కైనా పెట్టడము. తను ఏదో బిజీలో ఉంటారు అనుకుంటున్నాను. కాకపోతే దానికంటే కూడా ప్రాణం కదా అండి. నేను మొన్న ఒకసారి చూశాను, ఒక రోడ్లో, బైపాస్ రోడ్లో ఏంటంటే కుక్క ఏదో చనిపోయింది. దాన్ని అయితే తొక్కి ఎంత దారుణంగా ఉందంటే అండి, అలాంటివి చూసినప్పుడు అసలు మనుషుల ఎందుకు, మనది కూడా ఒక ప్రాణమే కదా, మన సిచ్యువేషన్ తలుచుకుంటే చాలా ఘోరం అనిపిస్తుంది. బై మిస్టేక్ ఇలాంటి యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు కొంచెం అట్లీస్ట్ అవి చనిపోయినా సరే పక్కన పెట్టడానికి ట్రై చేయండి. కొన్ని చూసినప్పుడు అంత దారుణంగా, అంత భయంకరంగా, అంత బాధగా అనిపిస్తున్నాయి. నాకెందుకు ఈ కొన్ని మాటలు చెప్పాలనిపించిందంటే, నేనేమి డాగ్స్ని వీటిని ఎక్కువ లైక్ చేయను, కాకపోతే ఒక ప్రాణం విలువ మనకి తెలుస్తుంది కదా, అంత కేర్లెస్గా బిహేవ్ చేయకూడదు అనిపించింది. తనైతే వేరే అతను వెంటనే పెద్ద ఆయన కాపాడారని చెప్పాను కదా, ఆయన అయితే సైడ్కి పెట్టేశారులేండి. కాకపోతే తను దిగేసి యాక్సిడెంట్ చేశారు కదా, తను దిగి కొంచెం ఏదన్నా తనకి ప్రాణం ఉందో లేదో చూసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయిన ఉంటే బాగుండేది. ఇంకా మేము వెళ్దాం అనుకునే లోపు పెద్ద ఆయనే దాన్ని పక్కన పెట్టేసి ఒక గోతంలో పక్కన పెట్టారనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా అలాగే అక్కడ చూసాను అనుకోండి. అప్పటికే ఇంకా ఆ రోజంతా నైట్ అంతా కూడా అట్లనే ఉండిపోయిందనమాట. ఇంకా అంతే, నేను ఏదైనా కానీ చెప్పాను కదా మీకు చాలాసార్లు, కొంచెం ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఏ సిచ్యువేషన్ జరిగినా కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇంకా అందుకని సురేష్ గారు అయితే వెళ్ళొద్దు, ఇంకెందుకు, చనిపోయింది కదా అని చెప్పేసి అన్నారు. ఇంకా అటువైపు అయితే వెళ్ళలేదు. సో ఇదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి బయటికి వెళ్ళాం కదండి, ఇంకా వర్క్స్కి కావాల్సిన కొంచెం మెటీరియల్ ఇదంతా కూడా తెచ్చుకున్నాం అనమాట.
దీనంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము సురేష్ గారు అండ్ నేను ఇద్దరం కలిసి. ఇంకా నేను కూడా ఎల్లుండి అలాగ ఊరికి వెళ్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం అని చెప్పేసి అన్నీ కూడా సర్ది పెట్టేసి మిషన్కి థ్రెడ్స్ అవి తీసేసి ఫుల్గా ఆయిల్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయిలింగ్ అది సరిగా చెయ్యము, అంటే రోజు రెగ్యులర్గా వర్క్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ మిషన్కి. అందుకని చెప్పి తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అలా వదిలేసి ఉంటాము. కంప్లీట్గా డీప్ క్లీన్ అయితే అసలు చేయలేదు మిషన్ తెచ్చినప్పటి నుంచి. పైన తుడుచుకుంటూ ఉంటాం. అయినా కానీ ఎక్కువ డస్ట్ అయితే లేదు, కానీ చెయ్యాలి. ఇవన్నీ కూడా థ్రెడ్స్ అండి. థ్రెడ్స్ కూడా బాగా చిక్కులు పడిపోయాయి అనమాట. నాకు కంప్లీట్గా స్టోర్ చేసుకోవడానికి ఏం లేదు. ఒక బాక్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. 5 ఉంటుంది స్టెప్స్, అది కూడా మీకు వ్లాగ్లో చూపించాను. సో ఇంకా దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అవి కూడా ఏంటంటే డబ్బాల్లాగా ఉంటాయి కాబట్టి అంత చిక్కులు వచ్చేసాయి. ఇంక ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా, చూస్తే భలే కలర్ఫుల్ అనిపించింది. తెలియకుండానే ఇన్ని కలర్స్ కొన్నానా అంటే, నార్మల్గా ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు బాక్సెస్ తెచ్చుకుంటారు. బట్ నేనేం అలా తెచ్చుకోనండి. ఇలా కంప్లీట్గా అయిపోయినవన్నీ కూడా కలర్స్ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సురేష్ గారు టౌన్లోకి వెళ్తూ ఉంటారు. ఇంక ఇది ఒక్కటే కాదు కదా, వేరే పనులు కూడా పడుతూ ఉంటాయి కాబట్టి వాటితో పాటు మనకి ఏదైనా కలర్ లేకపోయింది అనుకోండి, శారీ తీసుకెళ్ళి తెచ్చుకుంటాను. లేదు అంటే మనకి ఇక్కడ అయిపోయింది అనుకోండి, వెంటనే నంబర్స్ ఉంటాయి అనమాట. ఆ నంబర్స్ చెక్ చేసుకుని అవి ఎక్స్ట్రా 2 మనకి రెగ్యులర్గా వాడే కలర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాను. పింక్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలాంటివి. మిగిలిన అయితే కొంచెం చూసుకొని శారీస్ తీసుకెళ్ళి తెచ్చుకుంటాం అనమాట అవసరాన్ని బట్టి. సో ఇంకా అదండి, ఇడ్లీ పిండి ఉండిద్ది అనమాట నైట్కి. ఇంకా డిన్నర్ అదేం ప్రిపేర్ చేయలేదు, ఇంకా దాంతోనే అట్లా అడ్జస్ట్ అయిపోయాము. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. అయితే చాలా సింపుల్గా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.